ఇక మీరుగిన ఎప్పుడైనా మక్కపిండి, గుడ్డు కలిపిన ఆమ్లెట్ తిన్నారా? మనం ఏది పట్టుకొచ్చినా అలెక్సే ఉంటది కదా! టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్ గదా! ఇక ముందుగా అయితే మక్కపిండిలో పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కలియమాకు, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి యేసుకొని మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు కలుపుకొని ఆమ్లెట్ పిండిలాగా కలుపుకోవాలన్నట్టు. ఇక ముందుగానే చెప్తున్నా జర పైలంగుండుండ్రి. ఈ వానలు మోపైనాయి. వానాకాలం షురు అయింది కదా! మొండి రోగాలన్నీ బయట పడుతున్నాయి. ఇక మొండి రోగాలంటే నాకు యాదికొచ్చింది స్వస్తిక్ ఎలక్ట్రోపతి క్లినిక్ గురించి మీకు ముందుగానే ఒక వీడియోలో చెప్పినా కదా! డయాబెటిక్స్ మా ఇంట్లోకి ఇట్లా వాడుతుంటే మంచిగా అనిపిస్తుందని. గీళ్ళైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే మనకు ఈ ఆటో ఇమ్యూన్ ఉంటుంది కదా గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే ఖాళీ 200 తీసుకొని మన ఇండియాలో ఏడున్నా సరే ఫోన్లో కాంటాక్ట్ అయ్యి చెప్పారనుకోరి మంచిగా మెడిసిన్స్ నెలకు సరిపడా పంపిస్తారు అన్నట్టు. మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని షేర్ చేస్తున్నా మీకు అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా చేయండి. ఇక అప్పట్లో మంచిగా మక్కపిండి మనం ఆమ్లెట్ చేసుకున్నాం కదా అది కూడా మీడియం చెక్క మీద జర్రంతా నూనె కొట్టేసుకొని కాల్చుకున్నాం అనుకోరి టేస్ట్కి హెల్త్కి హెల్త్ అన్నట్టు. మక్కపిండి, జొన్న పిండి, గుసుంటి అప్పుడప్పుడు వాడుండ్రి. ఇట్లనన్నా వాడితే తినబుద్ధి అవుతుంది. ఏమంటారు?